మీరు మదురై వెళ్తుంటే అక్కడ ఏమేమి చూడాలో సింపుల్గా చెప్తాను. ఈ షార్ట్ మీకు ఉపయోగపడవచ్చు, సేవ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుండి మదురైకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడికి చేరుకున్నాక మీనాక్షి ఆలయం చుట్టూ ఉండే 4 మాడవీధుల్లో రూమ్స్ లభిస్తాయి, చూసి తీసుకోండి. ప్రీ బుకింగ్ చేసుకుందాం అనుకుంటే పెరియర్ బస్ స్టాండ్ దగ్గర ప్రిఫర్ చేయండి. చాలా వరకు ట్రైన్స్ మదురైకి మధ్యాహ్నానికి రీచ్ అవుతాయి కాబట్టి నేను మధ్యాహ్నం నుండి ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు టైమింగ్స్ తో సహా చెప్తాను. మీరు మదురై రీచ్ అయ్యే సమయం బట్టి 1 or 2 days లో అడ్జస్ట్ చేసుకోండి. డే 1 లో మధ్యాహ్నం రూమ్ లో ఫ్రెష్ అయ్యాక సాయంత్రం 4 గంటలకి కోడల్ అలగర్ ఆలయం ఓపెన్ చేస్తారు. రైల్వే స్టేషన్ నుండి మీనాక్షి ఆలయం నుండి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ విష్ణుమూర్తి 3 అంతస్తుల్లో 3 రూపాయల్లో దర్శనమిస్తారు. తరువాత 6 గంటలకి మీనాక్షి ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. మీకు దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఆలయం లోపల రాతి శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. 2-3 గంటలు టైం వెచ్చించి చూసుకోండి. ప్రధానంగా సుందరేశ్వరుడు ఆలయం ముందు ఉన్న మండపం, 1000 స్తంభాల మండపం, పుష్కరిణి మధ్యలో ఉన్న బంగారు కమలం. డే 2 ఉదయం 6 గంటలకి పెరియార్ బస్ స్టాండ్ నుండి 44 నంబర్ బస్సులో అలగర్ కోయిల్కి వెళ్ళండి. 1 గంట సమయం పడుతుంది. 33 రూపాయలు టికెట్ కాస్ట్. 2000 సంవత్సరాల పైగానే పురాతనమైన ఆలయం ఇది, చాలా బాగుంటుంది. ఈ అలగర్ కోయిల్ కొండ క్రిందన ఉంటుంది. కొండపైన పలమదురచోలై సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. కొండపైకి బస్ 10 రూపాయలు. ఈ 2 ఆలయాలు చూసుకున్నాక పెరియార్ బస్ స్టాండ్ కి రిటర్న్ వచ్చేసి 10-11 గంటల మధ్యలో బస్సులో త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. మధ్యాహ్నం నుండి రామేశ్వరం కానీ మీ హోమ్ టౌన్ కానీ రిటర్న్ అవ్వచ్చు.